హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ నేవీ నుంచి అగ్నివీర్ ఎంఆర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎంఆర్ అంటే ఏం లేదు, మెట్రికులేషన్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్. సో 10th క్లాస్ బేస్ పైన మనకి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఎంఆర్ అని పిలుస్తారు. ఆల్రెడీ నిన్న ఎస్ఎస్ఆర్ కి సంబంధించి మనమైతే నోటిఫికేషన్ డీటెయిల్స్ గమనించాము. సో ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ బేస్డ్ అగ్నివీర్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ గమనిద్దాము. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే 10th క్లాస్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అండ్ బోర్డ్స్ ద్వారాగా. అండ్ 10th క్లాస్ లో మనకి 50% మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 1st November 2003 నుంచి 30 April 2007 లోపు క్యాండిడేట్స్ ఎవరైతే బార్న్ అయి ఉన్నారో వారు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. సో అగ్నివీర్ నోటిఫికేషన్ కాబట్టి ఈ జాబ్ లో మనం జాయిన్ అయినట్లయితే 4 years పాటు మనకైతే ఇక్కడ సర్వీస్ ఉంటుంది. 4 years తర్వాత మనకి సేవానిధి అనేది ప్రొవైడ్ చేసి అండ్ అలానే సర్టిఫికేట్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసి మనకైతే రిలీవింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ పర్ ఇయర్ మనకి ఇక్కడ 30 లీవ్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్టార్టింగ్ శాలరీ మనకి 30,000 రూపీస్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ సేవానిధికి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ 9,000 రూపీస్ మన శాలరీలో నుంచి అగ్నివీర్ కార్పస్ ఫండ్ కి మనకైతే తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్. అండ్ అలానే ప్రతి ఇయర్ అలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్తూ మనకైతే 4 years పాటు మనకైతే డిటెక్ట్ చేసుకొని మనకి శాలరీ అనేది ఇన్ హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇయర్ నుంచి మనకి ఇన్ హ్యాండ్ శాలరీ 21,000 తో స్టార్ట్ అవుతుంది. అండ్ 4th ఇయర్కి వచ్చేటప్పటికి 28,000 మనకి ఇన్ హ్యాండ్ శాలరీ ఉంటుంది. సో 4 years తర్వాత మనకి 10 lakhs ప్లస్ మనకి అమౌంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే అగ్నివీర్ సర్టిఫికేట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ జాబ్ లో జాయిన్ అయిన క్యాండిడేట్స్ కి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది 48 lakh రూపీస్ వర్త్ కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ గా గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ 4 years పాటు ఇండియన్ నేవీలో వర్క్ చేసిన తర్వాత సేలర్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తారు. సో ప్రతి బ్యాచ్ లో 25% క్యాండిడేట్స్ ని రెగ్యులర్ వేకెన్సీస్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ 4 years తర్వాత మనకైతే రిలీవ్ అయ్యి బయటికి రావడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ అగ్నివీర్ గా వర్క్ చేసిన క్యాండిడేట్స్ కి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేయరు. అండ్ అలానే పెన్షన్ కూడా ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్. ఓన్లీ సేవ్ అనేది అమౌంట్ అనేది తీసుకొని సర్టిఫికేట్ అనేది తీసుకొని మనం అయితే రిలీవ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి 2 స్టేజ్ల్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. స్టేజ్ 1 లో ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి పిఎఫ్టి రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ అలానే మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్టేజ్ 1 లో మనకి ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పాను కదా. సో వీటికి సంబంధించి మనం డీటెయిల్స్ గమనిద్దాము. సో ఈ ఎగ్జామినేషన్ లో మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కి 1 మార్క్ అనేది ఇస్తారు. ఎగ్జామినేషన్ హిందీ అండ్ ఇంగ్లీష్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ లో మనకి సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్నెస్ కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 10th క్లాస్ లెవెల్ మనకైతే సిలబస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ 30 minutes డ్యూరేషన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలానే ప్రతి రాంగ్ ఆన్సర్ కి మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసేటప్పటికి 0.25 మార్క్స్ డిడక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి రాంగ్ ఆన్సర్ కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనం పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్ కి. సో ఇక్కడ 550 రూపీస్ ప్లస్ జిఎస్టీ 18% అనేది మనం పే చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ ఫీజ్ పేమెంట్ అంతా ఆన్లైన్ మోడ్ లోనే మనకైతే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో 1.6 kilometers రన్నింగ్ అనేది 6 minutes 30 seconds లో చేయాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 8 minutes లో రన్ చేయాల్సి ఉంటుంది. స్క్వాడ్స్ మేల్ 20, ఫీమేల్ 15 చేయాలి. పుషప్స్ మేల్ 15, ఫీమేల్ 10 చేయాల్సి ఉంటుంది. బెంట్ నీ సిటప్స్ మేల్ 15, ఫీమేల్ 10 సిటప్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హైట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఇక్కడ మినిమం హైట్ 157 centimeters అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ విజువల్ స్టాండర్డ్స్ మనకి అన్కరెక్టెడ్ విజన్ 6/12, కరెక్టెడ్ విజన్ 6/6 అయితే మనకి ఇక్కడ అడుగుతున్నారు. ట్రైనింగ్ అనేది November 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి మనము ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 13th May 2024 నుంచి 27th May 2024 లోపు మనమైతే ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ అలానే లైవ్ ఫోటోగ్రాఫ్ కూడా మనం అప్లై చేసేటప్పుడు వెబ్ క్యామ్ ద్వారాగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ దగ్గరుండి మీ అప్లికేషన్ అనేది మీరు ఫిలప్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.